బండి భగీరథ కేసుపై వ్యాఖ్యలతో వివాదంలోకి కాంగ్రెస్ మంత్రి. బండి భగీరథపై పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఓ కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలోనే పెద్ద వివాదంగా మారాయి. సదరు మంత్రి నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని స్వయంగా పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ కు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. అసలు మంత్రి ఏం వ్యాఖ్యానించారు? ఎందుకు ఈ వివాదం హైకమాండ్ వరకు చేరింది? ఇప్పుడు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఈ కథనంలో చూద్దాం. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారానికి కారణమయ్యాయి. పార్టీలోని ఓ వర్గం నేతలు ఈ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా 3 అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు, తాజాగా పోక్సో కేసు నేపథ్యంలో కుల సంఘాల ప్రస్తావన, అలాగే బాలిక విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ కారణాల వల్ల మంత్రి తరచూ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. దీంతో మీడియా ముందు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బండి భగీరథ్ కేసు విషయంలో మంత్రి మాట్లాడుతూ, ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కుల పెద్దలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, పెళ్లి చేస్తారో లేక పంచాయతీ ద్వారా తేల్చుకుంటారో అది మీ ఇష్టం అన్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి. పోక్సో వంటి సున్నితమైన కేసులో రాజీ సూచన చేయడం చట్టపరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మహిళా సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ విస్తరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ లోపలే విభేదాలు బయటపడుతున్నాయి. వైరి వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా తీసుకుని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సహా కీలక నేతలకు ఫిర్యాదులు చేరవేశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరోసారి డ్యామేజ్ కంట్రోల్ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. వివాదం పెరుగుతుండటంతో సదరు మంత్రి వెంటనే మీడియా ముందుకు వచ్చి వివరణిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, బాధితురాలికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మాట్లాడారని ఆయన చెప్పినట్టు సమాచారం. కుల పెద్దలు ఒక వర్గానికి మద్దతివ్వడంపైనే తాను ప్రశ్నించానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ వ్యాఖ్యలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పోక్సో కేసు వంటి సున్నిత అంశాల్లో కులం, రాజీ, పెళ్లి వంటి ప్రస్తావనలు తేవడం చట్టపరంగా, నైతికంగా సరైంది కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదివరకే అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలతో కూడా మంత్రి వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో క్షమాపణలతో ఆ వివాదం సద్దుమడిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో కాంగ్రెస్ మంత్రి వివాదంలో చిక్కుకోవడం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. హైకమాండ్ జోక్యం తర్వాత ఈ వివాదం సద్దుమణుగుతుందా లేక మరింత పెరుగుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యల వివాదం ఇప్పుడు పార్టీకి పెద్ద సవాలుగా మారింది. హైకమాండ్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.